ఒక పక్క ప్రణాళికలు చేసుకో ముందుకు పోయాం, ఇంకొక పక్క కుట్రలు చేస్తూ ముందుకెళ్లారు. అడుగడుగునా కుట్ర, అడుగడుగునా కుతంత్రం, అడుగడుగున నేరాలు ఘోరాలు. ఆ రోజు కూడా ఇదే పని. రైతుల్ని రెచ్చగొట్టారు. రైతుల్ని రెచ్చగొడితే 99% రైతుల ముందుకొచ్చి ల్యాండ్స్ ఇచ్చారు. నో డిస్ప్యూట్, యునానిమస్ గా ఇచ్చారు. ఎన్ని చెప్పినా కూడా వినలేదు. అక్కడి నుంచి అరటి తోట తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అంటే భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ నేను చూడలేదు. ఇంకొక పక్కన వరల్డ్ బ్యాంక్ లెటర్స్ రాశారు. అంటే చాలా ఈజీ అయిపోయింది. వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్లపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాన్నా ఇవ్వనీయకుండా చేసి ఇక్కడికి వస్తాన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్టమైంది. ఒక ఉదాహరణ, పర్యావరణ దెబ్బతింటుందన్నారు. నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కులవరంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్ని విధాలా సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అవి కూడా వస్తాను. నేనైతే ఒకటి ఆలోచించా, భగవంతుడు ఎందుకో నాకు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక విధంగా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాం. ఫస్ట్ అవకాశం, తెలుగు జాతికి ఒక నాలెడ్జ్ ఎకానమీలో ప్రముఖ పాత్ర ఉండాలని ఆలోచించాను. అదే హైటెక్ సిటీ, అదే సైబరాబాద్, అదే ఈరోజు హైదరాబాద్ నగరం. ఇక్కడ కూడా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్ అదే గుండెకాయ, హార్ట్ ఈస్ సైబరాబాద్.